Hi everyone, welcome to Jira Talks. హాయ్ వెల్కమ్ టు మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈరోజు గుజరాత్ టైటాన్స్కి రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేస్తున్నాడు. శుభ్మన్ గిల్కి బ్లాక్ స్పాజమ్ ఉండడం వల్ల తను మ్యాచ్ ఆడలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మేర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, డొనోవెన్ ఫెరారియా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, దేశపాండే అండ్ సందీప్ శర్మ. And coming to Gujarat battings, Kumar Kushagra, Sai Sudarshan, Josh Butler, Washington Sundar, Glenn Phillips, Rahul Tiwatia, Rashid Khan and Mohammad Siraj, and Ashok Sharma, Kagiso Rabada and Prasidh Krishna. So ఈరోజు గుజరాత్కి కుమార్ కుషాగ్రా డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నాడు, తన శ్రీలంకన్ ప్లేయర్. అండ్ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, సో యాజ్ దే హ్యావ్ ద డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో ఒక మంచి ఓపెనింగ్ని రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చారు. అండ్ వైభవ్ సూర్యవంశీ తన ఎక్స్ట్రాడినరీ 4s and 6s హిట్టింగ్తో స్కోర్ని, ఒక ఫియర్లెస్ బ్యాటింగ్తో స్కోర్ని చాలా మంచిగా రొటేట్ చేశారు. వితిన్ 4 ఓవర్స్లో 44 రన్స్ వాళ్ళు చేశారు. అండ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ నాక్ ఆడి వీళ్ళు పవర్ ప్లేలో ఒక మంచి స్కోర్ని పుటప్ చేశారు. అండ్ ఇన్ ద పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీకి ఒక లైఫ్ కూడా వచ్చింది. లైక్ బట్లర్ కీపర్ క్యాచ్ని వదిలేయడం వల్ల ఒక లైఫ్ వచ్చింది వైభవ్ సూర్యవంశీకి. అండ్ వీళ్ళు 6 ఓవర్స్లో 69 రన్స్ చేశారు. ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఏదైతే పవర్ ప్లే రాజస్థాన్ వాళ్ళకి కావాలో వాళ్ళు ఒక మంచి పవర్ ప్లేని వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ పవర్ ప్లే స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత రషీద్ ఖాన్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బౌలింగ్కి వైభవ్ సూర్యవంశీ గ్లెన్ ఫిలిప్స్కి క్యాచ్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ తను 31 రన్స్ ఆఫ్ 18 balls, ఒక మంచి ఇన్నింగ్స్, మంచి ఓపెనింగ్ రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చాడు. అండ్ 1 downలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఈరోజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్తో పార్ట్నర్షిప్తో వీళ్ళు ఇన్ ద మిడిల్ ఓవర్స్లో వీళ్ళు ఒక మంచి రన్ రేట్ని వీళ్ళు బిల్డ్ చేశారు. సో ఇన్ ద మీన్ టైమ్ యశస్వి జైస్వాల్ కూడా ఈరోజు హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ ఒక మంచి 6s and 4 హిట్టింగ్తో మిడిల్ ఓవర్స్లో ఒక మంచి కరెక్ట్ బాల్స్ని వీళ్ళు పిక్ చేసి మంచి 4s and 6s చేశారు. అండ్ వితిన్ 32 balls యశస్వి జైస్వాల్ ఈరోజు 51 రన్స్ చేశాడు. అండ్ తర్వాత రబాడా వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది. అండ్ యశస్వి జైస్వాల్ ఈరోజు 55 runs ఆఫ్ 36 balls చేశాడు. అండ్ మంచి బ్యాటింగ్ ఆడాడు. తర్వాత 2 downలో వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ ఈరోజు అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అండ్ తను ఇమ్మీడియట్గా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ తను ఎక్కువ రన్స్ ఏం చేయలేదు. అండ్ తర్వాత సెకండ్ ఆర్డర్లో వచ్చిన షిమ్రాన్ హిట్మేర్ ఈరోజు కంటిన్యూస్గా 2 6s కొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో. అండ్ నెక్స్ట్ ఓవర్లో కూడా ఒక కంటిన్యూస్ 6 కొట్టాడు. బట్ తర్వాత ధ్రువ్ జురెల్ కూడా ఇన్ ద మీన్ టైం తను కూడా ఒక స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి బాల్స్ని పిక్ చేస్తూ తను కూడా 50కి నియర్ బై ఉన్న టైంలో కార్తిక్ శర్మ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి షిమ్రాన్ హిట్మేర్ 6 కొట్టే ప్రయత్నంలో బౌండరీ దగ్గర సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో తర్వాత వచ్చిన డొనోవన్ ఫెరారియాని వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు ఢిల్లీ టు రాజస్థాన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నితీష్ రాణాని ఢిల్లీకి పంపించి వీళ్ళు డొనోవన్ ఫెరారియాని తీసుకున్నారు. తను ఈరోజు రాజస్థాన్ రాయల్స్కి డెబ్యూ ఆడుతున్నాడు. అండ్ బట్ తను ఇమ్మీడియట్గా రబాడా బౌలింగ్లో ఫస్ట్ బాలే క్యాచ్ ఇచ్చి బౌండరీ దగ్గర అవుట్ అయిపోయాడు. సో తను అంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఏం ఆడలేదు ఈరోజు. అండ్ 15.6th ఓవర్ బాల్లో కార్తిక్ శర్మ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్ 154 km/h వెళ్ళింది. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ బాల్ యాక్చువల్లీ. అండ్ మంచి పేస్తో మంచి టైమింగ్తో కార్తిక్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ధ్రువ్ జురెల్ కూడా ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్తో పాటు తను కూడా 50 చేశాడు. 30 balls 50 చేశాడు. మిడిల్ ఓవర్స్లో తన స్ట్రైక్ రొటేటింగ్ 4s and 6s వల్ల స్కోర్ 200 వరకు రీచ్ చేయడానికి తను పార్ట్నర్షిప్ చాలా హెల్ప్ అయింది. అండ్ ఫైనల్లో వచ్చిన జడేజా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ని హెల్ప్ చేశాడు. అండ్ తర్వాత సిరాజ్ చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి ధ్రువ్ జురెల్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. 75 runs ఆఫ్ 42 balls అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఆడాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 69 runs చేశారు. మిడిల్ ఓవర్స్లో ధ్రువ్ జురెల్ అండ్ హిట్మేర్ ఒక మంచి ఇన్నింగ్స్తో వాళ్ళు 97 runs ఆఫ్ 4 wickets. అండ్ డెత్ ఓవర్స్లో 4 ఓవర్స్లో 44 runs 2 wickets చేశారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే జైస్వాల్
55 రన్స్ చేశాడు. సూర్యవంశీ 31 రన్స్, ధ్రువ్ జురేల్ 75 రన్స్. టాప్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో వాళ్ళు మంచి స్కోర్ చేశారు. మా మిడిల్ ఆర్డర్లో ఈరోజు అంత ఇంపాక్ట్ఫుల్గా ఎవరు ఆడలేదు. అండ్ అంత స్కోర్ అందరూ ఎర్లీగా అవుట్ కావడం వల్ల వాళ్ళకి అంత స్కోర్ రాలేదు. అండ్ వీళ్ళకి 14 ఎక్స్ట్రాస్ వచ్చాయి. సో 20 ఓవర్స్లో 210 రన్స్ కొట్టారు. అండ్ పార్ట్నర్షిప్ ఓన్లీ బిట్వీన్ జైస్వాల్ అండ్ జూరెల్ అండ్ సూర్యవంశీ మాత్రమే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యాయి. మిడిల్ ఓవర్స్లో అంత పార్ట్నర్షిప్ రాలేదు యాక్చువల్గా. సో అండ్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ 4 overs 48 రన్స్, అండ్ రబాడా 4 overs 42 రన్స్, అశోక్ శర్మ 4 overs 37 రన్స్, ప్రసిద్ధ్ కృష్ణ 4 overs 43 రన్స్, అండ్ రషీద్ ఖాన్ 4 overs 39 రన్స్. అందరూ వికెట్ తీసుకున్నారు, బట్ అందరూ చాలా ఎక్కువ రన్స్ లీక్ చేశారు. సో నాట్ అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. బట్ సో విత్ 211 టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సాయి సుదర్శన్ అండ్ కుమార్ కుషాగ్రా ఫ్రమ్ శ్రీలంక. సో యాజ్ యూజువల్ సాయి సుదర్శన్ సింగిల్ హ్యాండెడ్గా తను మంచి స్ట్రైక్ని రొటేట్ చేస్తూ తను బ్యూటిఫుల్ బ్యాటింగ్తో 4s and 6s మంచి స్కోర్ని పుటప్ చేశారు. అండ్ వాళ్ళకి ఏదైతే ఓపెనింగ్ గుజరాత్ టైటన్స్ కావాలో తను సింగిల్ హ్యాండెడ్గా వన్ సైడెడ్గా ఆడాడు. అండ్ పవర్ ప్లేలో 56 రన్స్ని వీళ్ళు చేశారు. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ బై సాయి సుదర్శన్. అండ్ ఇమీడియట్గా 7th ఓవర్లోనే తను 50 రన్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు విత్ ఇన్ 33 balls. సో తను మంచి పవర్ ప్లే వీళ్ళిద్దరూ కుషాగ్రా డెవలప్ చేసిన టైంలో కెప్టెన్ రియాన్ పరాగ్ వేసిన బౌలింగ్కి బౌండరీ దగ్గర హిట్ మేర్ పట్టిన క్యాచ్కి కుమార్ కుషాగ్రా అవుట్ కావడం జరిగింది. సో తను 18 రన్స్ చేశాడు డెబ్యూ మ్యాచ్లో. అండ్ 1 downలో బట్లర్ వచ్చాడు. బట్లర్ ఒక మంచి ఇన్నింగ్స్ సాయి సుదర్శన్తో కలిపి తను కూడా ఒక డెవలప్ చేశాడు. బట్ ఇన్ ద మీన్ టైమ్ రవి బిష్ణోయ్ వేసిన ఒక బాల్కి సాయి సుదర్శన్ అవుట్ అయిపోవడం జరిగింది. తుషార్ దేశపాండే పట్టిన ఒక క్యాచ్కి. సో తను 73 runs of 44 balls తను అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కానీ తర్వాత వచ్చిన ఇమ్మీడియట్ బాల్స్లో వాషింగ్టన్ సుందర్ని సో వాళ్ళు రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. అండ్ నాండ్రే బర్గర్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి బట్లర్ కూడా సందీప్ శర్మకి క్యాచ్ ఇచ్చి బట్లర్ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. వీళ్ళంతా ఇమ్మీడియట్ కన్సిక్యూటివ్ ఓవర్స్లో వికెట్స్ పడడం వల్ల గుజరాత్ టైటన్స్ వీళ్ళ ప్రెజర్ చాలా పెరిగిపోయింది. సో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో రన్స్ని రొటేట్ చేయడం కష్టం అయిపోయింది. అండ్ షారుఖ్ ఖాన్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఇన్ బిట్వీన్లో రవి బిష్ణోయ్ అండ్ నెక్స్ట్ ఓవర్లో తివాటియాని కూడా అవుట్ చేసి పంపించేశాడు. సో రవి బిష్ణోయ్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ ఓవర్లో 2 important వికెట్స్ని తను సాయి సుదర్శన్ని అండ్ తను నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేశాడు విత్ 6 runs తోటి. అండ్ తను ఈ మ్యాచ్లో 200 వికెట్స్ కూడా తీసుకున్నాడు T20 కంప్లీట్ ఫార్మాట్లో. అండ్ తర్వాత షారుఖ్ ఖాన్ ఒక సెకండ్ రన్కి వెళ్ళే ప్రయత్నంలో రవీంద్ర జడేజా వేసిన ఒక త్రోకి రన్అట్ అయిపోయాడు. సో తను కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి రన్అట్ కావడం వల్ల సో స్కోర్ ఏం చేయకముందే తను అవుట్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ వీళ్ళ వికెట్స్ కూడా ఈ 107 వరకు వీళ్ళు మంచి 127 వరకు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బట్ లేటర్ ఆన్ వాళ్ళు రవి బిష్ణోయ్ బౌలింగ్లో పడ్డ ఎర్లీ వికెట్స్ వల్ల వీళ్ళు కన్సిక్యూటివ్గా వీళ్ళు స్కోర్ చేయలేకపోయారు. అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఎర్లీ వికెట్స్ పడడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. అండ్ ఫైనల్లో వచ్చిన రషీద్ ఖాన్ అండ్ రబాడా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు ఈరోజు ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని లాస్ట్ బాల్ వరకు తీసుకొచ్చారు. రషీద్ ఖాన్ యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని బ్యూటిఫుల్ నాక్స్ ఆడాడు. అండ్ ఈరోజు కూడా తన కెప్టెన్స్ ఇన్నింగ్స్ని అద్భుతంగా ఆడాడు. మంచి షాట్స్తో రబాడా కూడా 4s and 6s మంచి షాట్స్ ఆడాడు. అండ్ యాక్చువల్లీ 19th ఓవర్లో రషీద్ ఖాన్కి ఎల్బిడబ్ల్యూ అప్పీల్ ఇచ్చారు. బట్ అది బ్యాట్కి తాకడం వల్ల తనకు ఒక లైఫ్ కూడా వచ్చింది. అండ్ ఫైనల్ ఓవర్లో 10 runs of 6 balls కావాల్సిన టైంలో రియాన్ పరాగ్ కెప్టెన్ తుషార్ దేశపాండేకి తను బౌలింగ్ ఇచ్చాడు. తుషార్ దేశపాండే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశాడు. యాక్చువల్గా ప్రాపర్ లైన్ అండ్ లెంత్తో ఓన్లీ యార్కర్ బాల్స్కే వెళ్ళాడు, నో 6s 4s కొట్టకుండా చేయడం కోసం. అండ్ ఇదే టైంలో రషీద్ ఖాన్ ఒక మంచి బాల్ని పిక్ చేసి బౌండరీకి తరలించే టైంలో బౌండరీ దగ్గర జోఫ్రా ఆర్చర్ పట్టిన ఎక్స్ట్రాడనరీ క్యాచ్తో రషీద్ ఖాన్ అవుట్ అయిపోయాడు 24 runs of 16 balls. తను యాక్చువల్గా మ్యాచ్ విన్నింగ్ చేసేది ఉండే, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అవుట్ అయిపోయాడు. అండ్ రిమైనింగ్ 2 balls కూడా డాట్ బాల్స్ రావడం వల్ల తుషార్ దేశపాండే రాజస్థాన్ రాయల్స్ని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు లాస్ట్ ఓవర్లో రన్స్ ఏమి ఇవ్వకుండా. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ విన్ బై రాజస్థాన్ రాయల్స్. అండ్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే
సాయి సుదర్శన్ ఒక్కడే ఈరోజు మంచి నాక్ ఆడాడు, 73 రన్స్ ఆఫ్ 44 బాల్స్. అండ్ కుషాగ్ర 18 రన్స్, బట్లర్ 26 రన్స్. రెస్ట్ ఎవరు కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా మిడిల్ ఆర్డర్లో ఆడలేదు. బట్ ఫైనల్లో వచ్చిన రషీద్ ఖాన్ అండ్ రబాడా వాళ్ళు ఫైనల్ 4 ఓవర్స్లో 44 రన్స్ రావాల్సిన టైంలో వీళ్ళు ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చారు. బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ టు ద విన్ యాక్చువల్లీ. అండ్ పార్ట్నర్షిప్ కూడా ఎక్సెప్ట్ సాయి సుదర్శన్, కుషాగ్ర అండ్ రషీద్ ఖాన్ అండ్ రబాడా మిడిల్ ఓవర్స్లో ఎవరికి అంత మంచి పార్ట్నర్షిప్ లేకపోవడం వల్ల ఈరోజు వీళ్ళు విన్ అవ్వలేకపోయారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే బిష్నోయ్ ఈజ్ అ హీరో టుడే. తను వేసిన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్కి 4 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్. సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, సో ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్ని తను తీసుకోవడం వల్ల మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ వికెట్స్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అయిపోయింది. అండ్ సందీప్ కుమార్, జడేజా, పరాగ్ వాళ్ళు కూడా బౌలింగ్ వేశారు, అంత ఓకే. అండ్ తుషార్ దేశపాండే వేసిన లాస్ట్ ఓవర్లో తను మంచి యార్కర్ లెంత్ బౌలింగ్ వేసి టీంని గెలిపించాడు. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఆర్ఆర్ 2 మ్యాచెస్ గెలిచి వాళ్ళు 4 పాయింట్స్తో 2.23 రన్ రేట్తో టాప్లో ఉన్నారు. ఢిల్లీ ఈరోజు మార్నింగ్ జరిగిన మ్యాచ్లో కూడా గెలవడం వల్ల 1.17 రన్ రేట్తో ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఈరోజు జీటీ సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోవడం వల్ల వాళ్ళు -0.4 రన్ రేట్తో ఉన్నారు. అండ్ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రవి బిష్ణోయ్ ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ టేకింగ్ 4 వికెట్స్. తను 4 వికెట్స్ తీసుకోవడంతో తను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ టీమ్ అన్ని పొజిషన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్. ఫీల్డింగ్ కూడా ఈరోజు వాళ్ళు పట్టిన మిడిల్ ఓవర్స్లో పట్టిన ఎక్స్ట్రాడినరీ క్యాచెస్, సందీప్ శర్మ కానీ జోఫ్రా ఆర్చర్ కానీ, సో వాళ్ళు ఒక తుషార్ దేశపాండే, సో వాళ్ళు ఏ క్యాచ్ని కూడా మిస్ చేయలేదు అండ్ మంచి ఫీల్డింగ్ చేశారు. సో వాళ్ళు ఈరోజు అన్ని ప్లేసెస్లో వాళ్ళు డామినేట్ చేసి మ్యాచ్ని గెలిచి ఈరోజు 2 పాయింట్స్ని సంపాదించారు. సో ఐ హోప్ దే విల్ ప్రొసీడ్ ద సేమ్ momentum in the coming matches also. Please like, share, comment and subscribe to Jira Talks. Thank you.